మహేష్ బాబు మేనలుడు అశోక్ గల్ల హీరోగా నటించిన చిత్రం దేవకి నందన వాసుదేవ. మానస వారణాసి హీరోయిన్. ప్రశాంత వర్మ కథను అందించగా గుణా 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించాడు. సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన 2 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రత్యేక ఇంటర్వ్యూను నిర్వహించింది. ఆ ఇంటర్వ్యూని మీరు చూసేయండి. దేవకి నందన వాసుదేవ మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆదిగురు ప్రశాంత్ గారి నుంచి మాట్లాడాలి. సో ప్రశాంత్ గారు, ఇంత మంచి కథ మీరు రాయగలిగారు, అది సంథింగ్ మెమరబుల్ మూమెంట్ అని అనుకుంటున్నాను నేను. అంటే అది కథ పుట్టినప్పుడు కన్నా అది డెవలప్ అయ్యే కొద్దీ మనకి అది గుర్తుంటుంది. ఆ పుట్టిన పాయింట్ అయితే కనుక నాకు నిజంగా గుర్తులేదు. బట్ ఈ కథ నేను ఫస్ట్ టైం మా ఏడీకి నెరేట్ చేశాను. అప్పుడు అది గుర్తుంది. మణికొండలో మా పంచవటి కాలనీలో రోడ్స్ మీద వాక్ చేసుకుంటూ నెరేట్ చేశాను. ఆ మూమెంట్ అయితే గుర్తుంది నాకు. ఈ కథ ఇంతకుముందు ఎవరికైనా చెప్పారా, లేకపోతే ఇది డైరెక్టర్ అశోక్ గారికి వెళ్ళిందా? ఎవ్రీ స్టోరీ హ్యాస్ వన్ పర్టికులర్ హీరోస్ నేమ్ రిటర్న్ ఆన్ ఇట్ అని చెప్పి. సో నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది కదా ఇది. నేను డైరెక్ట్ చేద్దాం అనుకున్న కదా. నేను ఆల్మోస్ట్ ఒక 2 years దీని మీద వర్క్ చేసిన కదా. సో దాని తర్వాత ఏమైంది అంటే కనుక ఈ కథ ఎవరు చేస్తారు అన్నది నాకు కూడా ఒక సస్పెన్స్ అనమాట. సో ఓవరాల్గా ఫైనల్గా ఈ కథ మన అశోక్ గారికి రీచ్ అయినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఫైనలీ లైక్ అంటారు కదా, ఎవ్రీ స్టోరీ హ్యాస్ ద హీరోస్ నేమ్ రిటర్న్ ఆన్ ఇట్ అండి. సో హిజ్ నేమ్ ఈజ్ రిటర్న్ ఆన్ ఇట్. అండ్ మీరు ఫైనల్గా థియేటర్లో ఇప్పుడు ఎలాగైతే హనుమాన్ సినిమాలో కూడా తేజ సూట్ అవుతారా అన్న డిస్కషన్ ఇనీషియల్గా చాలా వచ్చినా సరే, రిలీజ్ తర్వాత 100% తేజాకే పర్ఫెక్ట్ యాప్ట్ అని సినిమా ఎలాగైతే అనిపించిందో, డెఫినెట్గా ఈ సినిమా ఫస్ట్ నేను అశోక్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా క్లాస్ లుక్లో ఉంటాడు కాబట్టి ఇంత మాస్ ఫిల్మ్లో సూట్ అవుతాడన్న డిస్కషన్ నాకు ఇనీషియల్గా అనిపించింది. బట్ ఒక్కసారి లుక్ టెస్ట్ చేసి ఆ మేక్ ఓవర్ ఇచ్చి డైరెక్టర్ గారు కూడా లుక్ మీద చాలా వర్క్ చేశారు. ఆ మాస్ లుక్ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత ఇనీషియల్ ఫస్ట్ స్కెడ్యూల్ రష్ చూసిన తర్వాత అమ్మో ఇతనిలో చాలా మాస్ ఉంది అనిపించింది. ఈ కథ ఫస్ట్ విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ హుక్ పాయింట్ చెప్పినప్పుడు I was immediately sold and I was like, first of all, I remember that meeting. Yeah. First meeting, yeah. Like, నువ్వు చెప్పావు ఇది ఇంటర్వెల్ నాకు మైండ్ ఎగిరిపోయింది. మీరు ఇష్టపడి రాసుకున్న కథ ఒకరికి ఇవ్వాలి అంటే ప్రాణం చివుక్ అంటది. సో మీరు ఎప్పుడైతే అర్జున్ గారిని పిలిచినప్పుడు ఈ మూవీ అప్పగింతలే అనుకోండి, ఒక అమ్మాయి పెళ్లి చేసి పంపించినట్టే, బాగు చూసుకుంటాడు లేదో అని. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆయనకి ఇచ్చేటప్పుడు కదా? డెఫినెట్గా నేను రాసిన కథల్లో ఇది మోస్ట్ కమర్షియల్ ఫిల్మ్. అంటే డెఫినెట్గా ఒక కొత్త ఐడియా ఉంటుంది, ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని ఒక డిఫరెంట్ ఐడియా అయితే డెఫినెట్గా ఉంటుంది. అది కాకుండా ట్రీట్మెంట్ చాలా కమర్షియల్గా ఉండాలి. సో డెఫినెట్గా నేను ఎలాంటి డైరెక్టర్ కోసం అంటే ప్రొడ్యూసర్ బాలా గారు ఈ సినిమా చేద్దామని చెప్పి అన్నప్పుడు దెన్ మన అర్జున్ గారిని కలవడం జరిగింది. అండ్ ఆయన ఏదైతే స్కూల్ నుంచి వచ్చారో, సో డెఫినెట్గా ఆయన వర్క్ చేసిన ఫిల్మ్స్ కానీ ఆయన ప్రీవియస్ ఫిల్మ్ కానీ సో ఈ మీటర్లో ఉంటుంది. సో డెఫినెట్గా నాకన్నా ఈ కథని బెటర్గా ట్రీట్ చేస్తారు అన్న నమ్మకం నాకు ఫస్ట్ ఫ్యూ మీటింగ్స్లోనే కలిగింది. సో ఆ కాన్ఫిడెన్స్తోనే అర్జున్ గారు ఆన్బోర్డ్ అయ్యారు. సో అర్జున్ గారు మీ ఫస్ట్ మూవీ గుణా 369. సో మీరు బోయపేట గారి దగ్గర ఆల్మోస్ట్ అన్ని మూవీస్కి ఏడిగా చేశారు కదా. సో ఈ కథ మీరు ఫస్ట్ విన్నప్పుడు ఎంత టిపికల్ క్యారెక్టర్ మూవీ స్టోరీ వచ్చింది అనుకున్నారా, లేకపోతే ఓకే ఈజీ నేను మేనేజ్ చేయగలిగే స్టోరీ వచ్చింది అనుకున్నారా? మీ ఫస్ట్ థాట్ ఏంటప్పుడు? అంటే ఫస్ట్ థాట్ ఏమొచ్చిందంటే ప్రశాంత్ గారి నుంచి కథ వస్తుంది, ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని ఎలాగ నేను హ్యాండిల్ చేయాలని ఫస్ట్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్ డైరెక్టర్ మనకు ఒక కథ ఇస్తున్నప్పుడు ఆ బాధ్యత నాకు ఫస్ట్ కొట్టిన స్ట్రైక్ అయింది ఏంటంటే ఈయన కథ ఇస్తున్నాడు, ఓకే దీన్ని నేను హ్యాండిల్ కరెక్ట్గా చేసుకోవచ్చు. 2, 3 నేను అడాప్ట్ చేసుకొని నా పాయింట్ ఆఫ్ వ్యూలో తీయగలుగుతానా లేదా, ఆ ఫ్రీడమ్ ఇస్తారా లేదా అనే క్వశ్చన్స్ అన్నీ కలిగినాయి. బట్ 2-3 సార్లు ఆయన కలిసిన తర్వాత ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ వచ్చేసి ఓకే మనం చేసుకోవడం బెస్ట్ చేసి. కాకపోతే ఒకటి ఆయన నాకు క్లియర్గా చెప్పింది ఏంటంటే ఆ సోల్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వకుండా ది బెస్ట్ మీరు ఏం చేసినా దానికి నేను ఏం చేయగలిగినా చేస్తానని చెప్పారు. అలాగే జరిగింది. అట్లా ఓవరాల్ కూడా నేను రీసెంట్గా మూవీ చూశాను. అండ్ ఫ్యూ థింగ్స్ ఆయన యాడ్ చేసిన ఏదైతే ఉన్నాయో అవి నేను చాలా సర్ప్రైజ్ అయ్యా. అంటే పాజిటివ్గా, ఓ భలే చేశారా ఇది, అంటే లైక్ నాకు కూడా ఈ థాట్ రాలేదు,
దీన్ని బాగా డెవలప్ చేశారని అయితే అనిపించింది. మీరు షూట్ చేసేటప్పుడు కానీ డైరెక్షన్లో మీ మీద ప్రశాంత్ గారి ఇన్ఫ్లుయెన్స్ అంత ఉంది? ఆయన ఆయన కథ తిరుగుతూ ఉంది ఇక్కడే? లేదు, అంటే ఇన్ఫ్లుయెన్స్ మీన్స్ అదే అండి అంటే ఆయనలాగా చేయాలంటే అప్పటికి హనుమాన్ రిలీజ్ అవ్వాలి. యాక్చువల్గా అన్ని డిఫరెంట్ ఆ సినిమా ఆయన ముందర చేసిన ఆ సినిమా కావచ్చు, కల్కి కావచ్చు, జామరెడ్డి కావచ్చు, అన్నీ దానికి సంబంధం లేకుండా వెళ్ళిన మూవీసే. హనుమాన్ నుంచి ఇన్స్పైర్ అవ్వడానికి హనుమాన్ అప్పటికి రిలీజ్ అవ్వాలి. సో ఏంటంటే ఒక కొత్త కథ కొత్త పాయింట్తో కమర్షియల్గా ఇచ్చారు. దీన్ని మన స్టైల్లో ఎంతవరకు తీసుకెళ్ళచ్చు, ఎంత హైకి తీసుకెళ్ళచ్చు, ఆడియన్కి ఎంత కిక్ ఇచ్చేలాగా తీసుకెళ్ళచ్చు అనేలాగా వర్క్ చేసుకుంటూ వెళ్ళాను. అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇప్పుడు అందరూ దేవుని చూపిస్తే డబ్బులు వస్తాయి అని చెప్పేసి మీరు కూడా దేవుని పెట్టారు ఈ కథలో? లేదండి, అది రాంగ్. కథలో ఉంది కాబట్టి జరిగింది. అలాగే నేను అంటే యాజ్ ఎ పర్సనల్గా యాజ్ ఎ డిఎన్ఏలో నాకు దేవుడు, ఆ భక్తి అన్నీ ఇష్టం, విపరీతమైన ఇష్టంతో సినిమాని జనాలకి ఇది చెప్పాలి, ఒక మంచి చెప్పాలని చెప్పింది తప్ప కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. అది కథకు కలిసి వచ్చింది. అట్లా శ్లోకాలు డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. మనకి భీమ్స్ గారు అంటే మనకి ఆయుధం సినిమా నుంచి ఉన్నారు, రాజశేఖర్ గారి ఆయుధంలో ఒక పాట, రత్సాలో కానీ రామచంద్ర అందరూ పాడారు, బిహైండ్ ద ఉన్నారు. దమ్మాక నుంచి స్టార్ అంటే చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు, ఆయనకి రావాల్సిన గుర్తింపు రావాలి. మొన్న దమ్మాక ఒకటి ఎవర్రా భీమ్స్, బలగం బ్యాక్ టు బ్యాక్ ఆయన అన్ని కొట్టినవన్నీ డీజే టిల్లు, మ్యాడ్ ఇలాంటివి కొట్టారు. ఈ మూవీకి ఆయన అసలు మీకు మైండ్లోకి ఎలా వచ్చింది ఈయన పేరు? ధమాకా కాకుండా బలగం కూడా హిట్ కొట్టున్నారు. హిట్ కొట్టారని చెప్పి తీసుకున్నారా? కాదు, ధమాకా వేరే స్టైలు, బలగం వేరే స్టైల్. కాదు అంటే సార్, ఇప్పుడు ధమాకా వేరే స్టైలు, బలగం వేరే స్టైల్. అంటే కథను బట్టి ఆయన అద్భుతంగా ఇవ్వగలరని నమ్మాను. ఈ కథకు కూడా అద్భుతంగా ఇస్తారని నమ్మాను. ఈరోజు ప్రూవ్ అయింది. అది ఎలాంటి విజయం కావాలని సినిమా టీం అంతా కష్టపడి పనిచేస్తుందో. సో మనం దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉంటామో అది మన చేతికి దక్కినప్పుడు, చిక్కినప్పుడు మనం పట్టు సడలకుండా పనిచేస్తే రేపు గెలుపు వస్తుందని నా నమ్మకం. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసామని చెప్పుకునే బదులు రాబోయే ఇన్ని సంవత్సరాలు మనం పని చేయగలమనే ఒక నమ్మకాన్ని మనమే కలిగించుకోవాలి. సో అలా కలిగించుకోవాలంటే అలాంటి సబ్జెక్ట్ సినిమా ఏదో మనకు తగలాలి. నా ఎదురు చూపుకి సరైన సినిమా దేవకినందన వాసుదేవ. నేను నిజంగా ఎదురు చూసిన దాంట్లో, ఎందుకంటే అంతాపురం అనే ఒక సినిమా ఉంటుంది, అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది రా అరే వైరా వజన్నా చరడా అన్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది. ఒక మురారి చూసినప్పుడు డుండు ఉన్నట్టు రాజు ఒక వైబ్. అంతెందుకు నేను మన ధమాకా చేసినప్పుడు, ఒక చిత్తా చేసినప్పుడు, సబ్జెక్ట్ విన్నప్పుడు ఒక వైబ్, ఒక బలగం చేసినప్పుడు ఒక వైబ్. సో మనకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది ఇది మనసు పెట్టి చేయాల్సిందే, దీనికి వెనక ముందు ఆలోచనలు లేవు, దీనికి కట్టుబాట్లు ఏం లేవు, దిద్దుబాట్లు లేవు, మనం ఖచ్చితంగా పని చేయాల్సిందని.